నంది యొక్క దృష్టి పడితే ఆపద తొలగుతుంది అని. అందుకని స్థిరనంది చరనంది అని రెండు నందులు శివాలయంలో ఉండేటటువంటి సంప్రదాయం పూర్వకాలంలో ఉండేది. ఇప్పటికీ మీరు కొన్ని ప్రాచీనమైన శివాలయాలకు వెడితే శివనంది చరనంది అని రెండు నందులు కనబడుతూ ఉంటాయి. అలా నందీశ్వరుడు ఉండడానికి కారణాల్లో అదొకటి. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు ధర్మమునకు ప్రతీక. ఒకానొకప్పుడు శిలాదుడు వరం అడిగితే అనుగ్రహించాడు పరమశివుడు. అనుగ్రహించి ఎవరు పిల్లవాడిగా వెళ్ళాలి, యజ్ఞకుండంలోంచి పిల్లవాడిగా పైకి వెళ్ళవలసిన వాడెవరు అంటే ధర్ముణ్ణి పిలిచాడు. ధర్మమే ఒక ఆకృతిని పొందితే ధర్ముడు అని పిలుస్తారు. ఆ ధర్ముణ్ణి పిలిచి శిలాదునికి నువ్వు కుమారుడిగా వెళ్ళు అన్నాడు. ఆ ధర్మమే శిలాదుడికి కొడుకుగా వచ్చింది. అందుకే వృషభ రూపంలో పడుకుంటాడు పరమశివుడి ముందు. నంది పురుష రూపంతో ఉండడు. పురుష రూపంతో ఉండకుండా ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కారణం ఏమిటంటే ఎక్కడైనా సరే ధర్మము వృషభ రూపంలో ఉంటుంది, భూదేవి గోరూపంలో ఉంటుంది. భూదేవి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది, ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి, అలాగే వృషభమునకు 4 కాళ్ళు. ఎద్దుకున్న 4 కాళ్ళు అవి సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 ధర్మమునకు ఉండేటటువంటి 4 కాళ్ళు. వృషభమునకు 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు నిజానికి అవి డెక్కలు కాళ్ళు కావు. నందీశ్వరుడు వృషభ రూపంలో పడుకున్నాడు అంటే ధర్ముడే పడుకున్నాడు. అందుకే నందిని స్పృశించడం, నంది శృంగములలోంచి దర్శనం చేయడం, నందికి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శివుడు ఏది ఇస్తాడో నంది అదే ఇస్తాడు. శివుడికి రుద్రాభిషేకం చేశాం అంటారు. రుద్రుడు అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఏదో కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అని కాదు దాని అర్థం. రుద్ధ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః. వేదముల యొక్క శబ్దము చేత, వేదమంత్రముల చేత లోకమునకంతటికీ ధర్మాన్ని నేర్పిన వాడెవరో, ధర్మము చెప్పిన వాడెవరో, ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరో, ధార్మికంగా మనం బ్రతుకుదామనేటటువంటి కోరిక గట్టిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, ధార్మికమైన జీవనమునందొచ్చేటటువంటి వైక్లభ్యములు తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా అనుగ్రహించగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు. ఆ రుద్రుడు ఏ ధర్మాన్ని అనుగ్రహిస్తాడో నందీశ్వరుడు కూడా అదే అనుగ్రహిస్తాడు. అందుకే వృషభ రూపంతో 4 కాళ్లతో పడుకుంటాడు. ఒక్కొక్కచో నందీశ్వరుడు అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రదాత. ఆయన ఇవ్వలేనిది లేదు.